షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ బై, సైనింగ్ ఆఫ్ బై శ్యామ్ సుందర్ వర్మ. జింక ముందు సింహం ముందు కాదు. కొట్టకుండా మనకైతే నీకు మంచిది, నాకు మంచిది. ఇప్పుడు నేను దానికి పోయి డబ్బులు ఇచ్చేసి నేను ఆడి తెచ్చేస్తున్నా. అట్లా ఎవరు తీసుకోరు, వాళ్ళ కాకుండా నాకు ఇచ్చినారు. నా ఇల్లే ఉంటే ఉండిపోయి మా మూలలో ఉంటది. ప్లీజ్ మా కాలు పట్టుకుంటాను, కాలు పట్టుకుంటాను ప్లీజ్. అదే మా పాపం చేసింది, నాతో ఫేస్ చేయి. సరే నువ్వు ఎంత అన్నా పర్వాలేదు, ఎంత అన్నా పర్వాలేదు. కొట్టద్దంటా మామ, ప్లీజ్ మామ. చూడు మా ఇంత ప్రేమ నా పైన. మా 3-4 ఉంటే ఏమైపోయింది, ఇంకా మనం నలుగురు లేదు అంతే. ఒక ఇంట్లో 4 మనుషులు ఉండొచ్చు కానీ 4 కుక్కలు ఉండకూడదా? వాళ్ళ ఇంట్లో 9 కుక్కలు. ఏమే కానీ నేను ఒప్పుకోను. నాకు ఒక్క తాకత్తా, నువ్వు తాకేసి తిన్నా. ప్లీజ్ మమ్మీ, మా నాకు నచ్చింది మా. చూడు అమ్మ, నన్ను కొట్టదని పాపమ్మ. షాము వద్దు షాము, నిజం చెప్తాను. ఇప్పుడే పెట్టుకుంటాను మా. రే 1-3 కుక్కలు నీ వల్ల వచ్చింది ఇంట్లో. వాకింగ్ పిలుచుకోబోవు, అడుక్కోవాల స్నానం చేయించేదానికి నీ అబ్బా. దీని ఒకటి మళ్ళా. ఇప్పుడు నువ్వు ఓకే అనేసి మళ్ళీ సారీ దేవ్స్, నేను వదలను దేవ్స్, నాకు కావాలి దేవ్స్. వద్దురా, మనశాంతి ఉంది, వదిలే. ఎప్పుడో కొమ్మ దిగులే వద్దు. కుక్కలు దాంట్లో ప్లీజ్ మమ్మీ, నేను పెట్టుకుంటాను మా. ప్లీజ్ ఇప్పుడు ఒకటి అడిగితే నాకు కరెక్ట్ గా చెప్పాను. 10 మంది మాట్లాడతారు, 10 మంది మాట్లాడతారు. నాకే ఫుల్ కన్ఫ్యూజన్. ఏయ్ సూపర్ కుక్క, ఇద్దరు కష్టం సామాన్లు మా. చెప్పాను నేను ఒక సెకండ్ లో. మంచి కుక్క, నేను చూసుకుంటా. అది వచ్చేపోసిన నేనే క్లీన్ చేస్తాను, ఆయిల్ వచ్చినా నేనే క్లీన్ చేస్తాను, అన్నమో నేనే పెడతా, వాకింగ్ నేనే పెట్టుకో. ఆ 3 కావాలి, ఇది కూడా కావాలి నాకు. 4 కుక్కలు ఉండాలి. ఇప్పుడు వెనకాల చూస్తా ఉంటే అదేమో ఆయి వచ్చేలాగా ఉంది. దానికి ఇచ్చారు రే తొందరగా. డాడీ నేను పెట్టుకుంటాను. అయ్యే పని కాదు, పరా టైం అయిపోయింది రే, మాకు పనులే. చూడు డాడీ, అక్కడికే కాలు దగ్గర కూర్చుంటాను. చూడు ఏం అసహ్యంగా ఉందమ్మా, ఎంత బాగుంది మాది. నాకు అట్లతో ఉండాలి, నాకు అగ్రెసివ్ డాగ్ నాకు కావాలి. నువ్వు ఓనర్ అయిపోదానికి. నాకు ఓనర్ నేను అనుకుంటే అయ్యేది కాదు, కుక్క అనుకుంటే అవుతుంది అది. అది కాదు ఎత్తుకోడు.
బాగుంది నా మాట వినండి. నా మాట అంటే బాగుపడదు. పైన ఎక్కదు, పైన లేదు. అది ఎక్కదమ్మా. అయ్యమ్మా అది. కూర్చోపో సాయి కూర్చో నిజం చెప్పేస్తా నేను చెప్తాను. నాకు గొంతు నొప్పేస్తుంది. మా ఒకటి చెప్తాను మా అంతే ఫిక్స్ ఇది. ఈ కుక్క నేను తెచ్చుకున్నా నేను పెట్టుకుంటాను అంతే. ఇది ఫిక్స్. పెట్టకూడదు నీ మాట నిన్ను పట్టుకొని ఫస్ట్ కొట్టకుండా మాట్లాడు. దమ్ముంటే మాట్లాడు. కొట్టకుండా మాట్లాడితే నీకు మంచిది నాకు మంచిది. బాగా పడిపోయి ప్లీజ్ మా మనం పెట్టుకుంటామ్మా. బాగుందా ఎంత బాగా ఎంత క్యూట్ గా ఉందా కదా. ఎంత బాగుంది అది మనల్ని ఎక్కువ అవుగా వాళ్ళ అమ్మకు ఫోన్ బాగుంది మా వాడి పిల్లోడికి ఏమో తెలుసు మా దానంతా పెంచుకునేది డాబర్ మంది వాడు చిన్న పిల్లడు మావాడు. నేను దీంతో కరెక్ట్ ఏది ఇచ్చేదిలే. ఎందుకు పోయినావా చూడండి అటాచ్ అయిపోయింది బాగా నీకు. కూర్చోడు నాకు ఇష్టమైన రావడం లేదల్లా అర్థం మీద కానీ భయపడతాను. ఆయాసం దానికి పో. సరే ఆగిపోయి చేసి మరి పెట్టిన అంతే ఒకసారి బయట అడుగు పెట్టినా ఉండకూడదు. ఉంటే ఏమైపోతుంది. దేవుడు ఎందుకు పిలిచాను ఈరోజు నేను చేయొద్దు. నేను సతాయిస్తే కుక్క నాకు కావాలంటే మా ఫిక్స్ మైండ్. ఎవరు అసలు మార్చలేరు. నన్ను కొట్టినా పర్వాలేదు నుంచి బాగా దెబ్బలు తింటా. కావాలంటే చూడడం అట్లా ఆడుతూ ఉంటే ఎవరిమో మనసు రాదు. నీకేం అసలు మనసు ఉందా ఉంది కరిగిపోతాను. చూడండి ఎంత బాగా చూడండి క్యూట్ గా బో. నీకే నచ్చింది కదా. ఘోరంగా చెప్పొద్దు మనకు వద్దు. బాగుందమ్మా వాళ్ళని తెచ్చాడు మాట్లాడతాం మొదలు మాట్లాడలే మాట్లాడుకుంటాంలే ఏం వాయిస్ లేస్తా ఉందా నా కొడక అయిపోతావు. నువ్వు వాయిస్ అంటే పెంచేస్తే ఇచ్చేస్తా ఉంటున్నావా తీసుకునేస్తాం. నచ్చింది చాలా పనులు జింకమ్మ దూదు సింహం మంది కాదు. ప్లీజ్ పాపమ్మో అది బాగుంది నాకు నచ్చింది. చూడు ఇప్పుడు కింద పడిపోతాను అట్లే వచ్చేసింది నా దగ్గరికి. రాలేదంటే నువ్వు పిలవద్దు మూసుకురద్దు. రాలేదంటే ఇచ్చే ఇక్కడ ఏం అట్లా కొడతాను తలుపది వెతిపోయినా చూడిగా పైన కూర్చో నేనంటే బాగా నచ్చింది అర్థం చేసుకోండి. చూడు మా చూడు చూడు నేను కొంచెం హలో టైం లేదు ప్లీజ్ బయలుదేరు ఫస్ట్ బయలుదేరు. భయపడతాను ప్లీజ్. చిరిపోద్ది పరిగెత్తురా కొడకాలి మెంటల్ లూజ్ అది భద్రం కొమ్మ కొట్టే ఏమంటావు గైస్ అయ్యే మాత్రం అనిపించలే సీరియస్ గా.
మా మమ్మీ అయితే అస్సలు ఒప్పుకోనంటా ఉంది. మా డాడీ అయినా ఓకే ఒక లెవెల్లో. కానీ ఇంకోటి ఏమంటే మా డాడీకి తెలుసు ఇది ఒక ప్రాంక్ అనేసి. అయినా కూడా అదే సాకని నన్ను పట్టి వాంచాడు ఒక 4-5 దెబ్బలు డమాలు తెలియాలంటే కొట్టాలా ఎట్లా దానికి అట్లా కొట్టేది గైస్. కొట్టడానికి నిజంగా వాంచి పారాను మా డాడీ అయితే. మా మమ్మీకి అది తెలుసు. మా ప్రాంక్ ఏమో ఇది ప్రాంక్ బకరా ప్రాంక్ కుక్క అని తెచ్చింది ప్రాంక్ మా నా ఫ్రెండ్ అర్షిద్ది ఇచ్చారు ఇప్పుడు మళ్ళా ప్రాంక్ మా నీ పైన. గైస్ ఈ వీడియో మీకు బాగా నచ్చుంటుందని అనుకుంటా ఉన్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. గుడ్ బై సైనింగ్ ఆఫ్ బై శ్యామ్ సుందర్ వర్మ. ఓకే బాయ్ బాయ్ చెప్పి ఒకసారి నువ్వు ఎప్పుడు పెట్టావు అది? బాయ్ చెప్పు. బాయ్ గైస్. కుక్క నేనే పెట్టుకుంటా. Bye. Keep watching, subscribe to the channel please.